ini di rumah. Ican ada sono. స్టార్ట్ చేయమంటారా? ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, నా పేరు చింతల దానమ్మ. ఈ ప్రోగ్రాం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహిళలకు స్వాతంత్రం కలిగిన రోజు మహిళా దినోత్సవం అని మేము జరుపుకుంటున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఏ వైపు చూసినా అరాచకాలే. ఒక మహిళ హోంమంత్రి ఉండి కూడా ఆమె ఎటువంటి బాధ్యత లేకుండా మహిళల పట్ల ఏ మాత్రం కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆవిడ వ్యవహరిస్తుంది. నాదైతే ఒకటే విన్నపం, ఏ వైపు చూసినా మారణ హోమాలు, ఆడవారిపై అరాచకాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి. ఏ ఒక్కటి కూడా అరికట్టలేకపోతున్నారు ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. నా డిమాండ్ ఏంటంటే, మహిళా హోమ్ మినిస్టర్ అనిత గారు దయచేసి రాజీనామా చేయాలి ఆవిడ. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో లేని అరాచకాలు ఒక టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి. 2 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని అరాచకాలు జరిగినాయో. ఒకటైతే ఇక్కడ మనకు కోవెంత దూరంలోనే గండికోట జమ్మలమడుగు నియోజకవర్గంలో విష్ణుప్రియ అనే అమ్మాయికి, వైష్ణవి అనే అమ్మాయిని దారుణంగా హత్య చేసి ఇంతవరకు దాన్ని ఏమి కనిపెట్టలేకపోయినారు. ఎవరు చంపినారని ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యము. నిజంగా మహిళల పట్ల ఏ ప్రభుత్వము కూడా చూపించని అసాంఘిక కార్యాలు ఈ ప్రభుత్వంలో కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి బ్యాచ్, ఎక్కడ చూసినా మద్యపానం తాగిన బ్యాచ్. వీటి వల్లనే మహిళల పట్ల ఇలాంటి అరాచకాలు, చిన్న బిడ్డల కానుంచి 60 ఏళ్ళ ముసలమ్మల వరకు ఈ అరాచకాలు జరుగుతున్నాయి. ఈ బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒకటైతే నేనైతే చెప్పదలుచుకున్నా, మా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం 60% రిజర్వేషన్ మా జగనన్న గారు మాకు కల్పించినారు. మా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మా సారు రాచమల్ల ప్రసాద్ రెడ్డి సారు కూడా మాకు మహిళల పట్ల ఎంతో గౌరవము, అభిమానము, తన సొంత అక్క చెల్లెలు ఆడపడుచులాగా భావించే నాయకుడు మా రాచమల్లు సారు. ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎక్కడ కూడా మమ్మల్ని కించపరచకుండా సొంత అక్క చెల్లెల్లాగా, తోబుట్టులాగా చూసుకునే నాయకుడు మా సార్ రాచమల్లు సార్. ఆయనకు మరొక్కసారి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు రిజర్వేషన్ ప్రకారము అసెంబ్లీలో రాజ్యాంగ పదవుల కానుంచి మా ఆత్మ గౌరవాలు నిలబెట్టిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ గారికి కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మా జగన్మోహన్ రెడ్డి సార్ను కూడా మీరు స్ఫూర్తిగా తీసుకోవాలా. కూటమి ప్రభుత్వం వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఎక్కడ కూడా లేకపోయింది. మన పవన్ కళ్యాణ్ గారు అంటారు, ఆయన ఇలాగ పూనకం వచ్చినట్టు, అమ్మవారు వచ్చినట్టు ఊగి ఊగి మరీ చెప్పినారు. ఇప్పుడు ఎక్కడికి పోయినావయ్యా నువ్వు? ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎక్కడున్నారు సార్ మీరు? పవన్ కళ్యాణ్ గారు సినిమాలో డైలాగులు స్పిట్ రాసి చదివినట్టు చదివినారే వైసీపీ ప్రభుత్వంలో.
ఇప్పుడు ఎక్కడ పోయినారు? మా మీద ఇన్ని అగాధ్యాలు జరుగుతా ఉంటే సుగాలి ప్రీతి కేసు ఏమైంది? మీరు ఒకసారి కర్నూలు నంద్యాలకు పోతే సుగాలి ప్రీతి అమ్మగారిని హౌస్ అరెస్ట్ చేయించారు. ఎందుకు? మీరు వాళ్ళు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించుతారని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆడవాళ్ళ కోసం దేనికైనా నేను సిద్ధం ఆడబిడ్డల కోసం అన్నారు. 7 నిమిషాలకు ఒక అగాత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడికి పోయింది ప్రభుత్వం? ఏం చేస్తుంది ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం. ఈ చేతగాని ప్రభుత్వంలో ఆడవాళ్లకు రక్షణ లేదు, చిన్న బిడ్డలకు కూడా రక్షణ లేదు. కాబట్టి నేనైతే మహిళా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వంకి వ్యతిరేకం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళ కూడా, ఏ ఒక్క మహిళకు కూడా ఎక్కడ రక్షణ లేదు. ఇంకొకటి, ఒకసారి మహిళలకు ఆయన పెట్టిన ఒక బాండ్ ఇచ్చినాడు కదా, ఆయన మన నెలకు 1500 ఇస్తా అని చెప్పినాడు కదా మహిళలకు. ఎక్కడ పోయినావయ్యా? 2 సంవత్సరాలు అయింది. నెలకు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ల వయసు వాళ్ళకు నెలకు 1500 ఇస్తా ఆడబిడ్డ నిధి ఇస్తా అని చెప్పినారు కదా. ఏమైంది? 2 సంవత్సరాల నుంచి ఏది ఆడబిడ్డ నిధి మేము ఆడపడుచులం అడుగుతున్నాము. ఒక దళిత మహిళ అడుగుతుంది, చెప్పు, సమాధానం చెప్పండి. మీరు అబద్ధము. మహిళలతోనే మీ అంతు. మహిళలే మీ రాజకీయ పదవిని, మీ కుర్చీ వణికే టైం వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. నువ్వు చెప్పేవాడివే గాని చేసేవాడివి కాదు. మహిళలకు ఎంత అన్యాయం చేసినావో, ఎంత మోసం చేసినావో, చెప్పిన మాట నెరవేర్చలేదో నువ్వు. నీ పతనం మొదలయ్యింది. 50 సంవత్సరాలకు పింఛన్ అన్నావు. ఇక్కడ ఉన్నారు అక్క చెల్లెమ్మలు, అక్కగారు అందరూ 50 సంవత్సరాలు ఉండేటోళ్ళు కూడా ఉన్నారు. ఏది పింఛను అడుగుతున్నాం. అది కాక మా ప్రాణాలను మానాలను కాపాడమని మేము అడుగుతున్నాము. కానీ నీకు ఇవేం పట్టవు. వైసీపీ వాళ్ళ మీద అబండాలు వేయడము, అనవసరమైన కేసులలో ఇరికించడము. అందుకే మీ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వము మా ఓట్లతో గెలవలేదు, ఈఎంఐలో ట్రాఫిక్ తో గెలిచినారు మీరు. కాబట్టి మీరు ఏమి చెయ్యరు. ఒక్కసారి జన ఆరాధన ఎవరికి ఉందో చూడండి. మా నాయకునికి ఉంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈ ఆడపడుచులని చెప్తున్నాము, మీరు ఏదైతే ఆడవాళ్ళకు మోసం చేసినారో మీరు నెక్స్ట్ గెలవరు. మేము గెలవనివ్వము. మా ప్రాణాలు కాపాడండి అని మేము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క మహిళకు కూడా జరిగే అన్యాయాలను అరికట్టాలి. మహిళలకు సపరేట్ ఒక కోర్టు తీసుకురావాలి, సపరేట్ ఒక న్యాయం కావాలి. జరిగిన వెంటనే న్యాయం జరగాలి. మాకు మా ప్రాణాలను కాపాడాలి, మా మానభంగాలను కాపాడాలి. అర్ధరాత్రి మహిళ నడి రోడ్డుపై నిర్భయంగా తిరిగే రోజు మాకు కావాలి అని ఈ మహిళా దినోత్సవం ద్వారా తెలియజేసుకుంటున్నాను.